రుడా వేసుకోబోయ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని అక్కడ పెడితే ఇవేం వేసుకోవడం మాయగారండి నా దగ్గర ఇంకా మంచి ఉన్నాయండి అని పెట్టులు తీస్తాడు. అందులో ఉంటాయి బుట్టల్లో రకరకాల సైజులు, వేళ్ళకి పెట్టుకునే చిన్ని పాములు, ఈ చేతికి కట్టుకునే పాములు, ఇక్కడ కట్టుకునే పాములు, మెళ్ళో పాములు, ఇవన్నీ వేసుకుని కాలికి కూడా ఓ పాము కట్టు కూర్చుంటాడు. అప్పుడు నువ్వు పెళ్లి కూతురు కదూ, నువ్వు ఇలా తెర తీసి తల మీద పెడదాం జీలకర్ర బెల్లమని ఇలా చూసేటప్పుడు భూస్ అంటుంది. పాణిగ్రహణం చేద్దామని చెప్పి ఇలా పెడితే ఆ చేతి నుంచి ఒక పిల్ల పాములు వేస్తుంది. చేస్తావా? చేసుకుంటావా పెళ్ళి? ఎందుకమ్మా నీకు? రత్నకంకణములు రమణుడై తొడగడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఏమంటే కాసిన బియ్యం ఇష్టం తీసుకుంటారు, ఏంటంటే పుచ్చుకుంటారు. నల్ల కంబళి కూడా దానం పుచ్చుకుంటారు, నల్ల నువ్వులు పుచ్చుకుంటారు. యువతల వాళ్ళని అనుగ్రహించడానికి. చేతకాక పుచ్చుకుంటున్నారని నేను అన్ను, నారాయణ స్వరూపులై పుచ్చుకుంటున్నారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి. ఏదైనా దానం చేస్తే పుచ్చుకుంటామనే వాళ్ళు ఉంటారు. ఏమంటే ఒక్క త్రాచుపాన్ దానం చేస్తాం పుచ్చుకుంటారా అంటే ఎవరైనా పుచ్చుకుంటారా? ఎవ్వరు పుచ్చుకోరు. ఆవు పుచ్చుకుంటారు, ఇంకా ఏనుగు పుచ్చుకుంటారు, గుర్రం పుచ్చుకుంటారు. కానీ పాము ఎవరు పుచ్చుకుంటారు? పాము మృత్యువునకు సంకేతం. అటువంటి పాము ఆయనకు ఆభరణం. అంటే మృత్యువునకు మృత్యు ఆయన, అది దాని గుర్తు. పైగా వాసుకి లాంటి సర్పాలు సామాన్యమైన సర్పాలు కావు. వాసుకి ఆదిశేషుడు లాంటి సర్పాలు ఆయనకి ఆభరణములు. అంటే ఆయన విరాట్ స్వరూపం అలా ఉంటుంది. కాబట్టి రత్నకంకణములు రమణుడై తొడగడు, పనిలోక రాజ కంకణము కాని. పాములు కట్టుకుంటాడు, బాగుంటుందా?